హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మంచి రుచికరమైన మష్రూమ్స్ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు: మష్రూమ్స్ ఫ్రెష్గా ఉన్నవి ఒక పావు కేజీ తీసుకోండి. పావు కేజీ అంటే మనకి హాఫ్ సరిపోతుంది, లేదా మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత తీసుకోవచ్చు. ఒక 3 టమాటాలు సన్నగా తరిగి పెట్టుకోండి. ఉల్లిపాయ పెద్దది, ఒక 3 పచ్చిమిర్చి, కొత్తిమీర, నూనె 5 స్పూన్లు, ధనియాల పౌడరు 1 స్పూను, పెద్ద స్పూన్తో 1 తీసుకోండి, 1 స్పూను జీలకర్ర, గరం మసాలా పౌడరు 2 స్పూన్లు, కారం 1 స్పూను, ఉప్పు మీ రుచికి తగినంత. ముందు మనం మష్రూమ్స్ని మట్టి లేకుండా శుభ్రంగా కడిగి ఆరిన తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. మీకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవచ్చు. ఫ్రెష్గా ఉన్న మష్రూమ్స్ని చక్కగా శుభ్రంగా కడిగేసి వాటర్ అంతా పోయిన తర్వాత వీటిని సన్నగా కట్ చేసుకోండి. 5 స్పూన్లు లేదా మీకు నూనె కొద్దిగా తక్కువ కావాలంటే వేసుకోవచ్చు. దీంట్లో జీలకర్ర వేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసుకోండి. దీంట్లోనే ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఒక 2 నిమిషాలు వేగితే సరిపోతుంది. దీంట్లో కొద్దిగా పసుపు వేసుకోండి. పసుపు వేసిన తర్వాత చక్కగా వేగాలి 2 నిమిషాల పాటు. వేగే ఈ ఉల్లిపాయల్లోనే దీంట్లో మనం టమాటాలు కూడా వేసుకోవాలి. టమాటా కొద్దిగా ఉడికిన తర్వాత మష్రూమ్స్ను కూడా వేసుకోండి. ఈ మష్రూమ్స్ త్వరగా ఉడికిపోతాయి కాబట్టి మనకి తొందరగా టమాటాలు ఉడికిన తర్వాత వేసుకుంటే మంచిది. దీంట్లోనే ఉప్పు, కారం కూడా వేసేసి మీరు మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వండి ఆయిల్లో. తర్వాత మూత తీసేసి చిన్న గ్లాస్తో వాటర్ వేసి ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇప్పుడు మనకి ఇవి టమాటా, మష్రూమ్స్ చక్కగా ఉడికిపోయాయి. దీంట్లో ధనియాల పౌడర్ వేసుకోండి. ఈ ధనియాల పౌడర్ వేసిన తర్వాత దీంట్లోనే గరం మసాలా పౌడర్ కూడా వేసుకోండి. ఈ ధనియాల పౌడర్ వేసిన తర్వాత మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు మనకి ఇది రెడీ అయిపోయింది. దీంట్లో చివరగా కొత్తిమీర వేసుకొని మీరు సర్వ్ చేసుకోవచ్చు. పరోటాలకు కానీ, రైస్లోకి కానీ, వేడి రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. ఈ వర్షాకాలంలో కూడా ఈ మష్రూమ్స్ మనకి దొరుకుతూ ఉంటాయి. ఈ మష్రూమ్స్ కర్రీ కూడా మనకి హెల్త్కి చాలా మంచిది. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.